తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆడదే ఆధారం. రచించిన వారు శ్రీ విజయ దుర్గ గారు. కథ విందాము. అరే భరత్, లేవరా, కాలేజీకి లేట్ అవుతుంది. టైం 8 అయ్యింది. ఎన్నిసార్లు లేపాలరా అని విసుక్కుంటూ నిద్ర లేపుతుంది జానకి. ఏంటి పొద్దున్నే వాడి మీద పడ్డావు? ఆ గదిలో నీ కూతురు ఆడదయ్యుండి మొద్దులా ఇంతసేపు నిద్రపోతుంది, ముందు దాన్ని లేపు అని గంభీరమైన స్వరంతో కసిరారు జానకి భర్త మోహన్. భర్త మాటలకి చిన్నబుచ్చుకున్న జానకి అతనికి కాఫీ అందిస్తూ భర్తకి దగ్గరగా వచ్చి కాస్త స్వరం తగ్గించి నెమ్మదిగా, భారతికి రాత్రి నుండి బాగా లేదండి. రాత్రంతా కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. ఇప్పుడు కూడా ఉదయాన్నే లేచి తన పని చేసుకొని కాలేజీకి వెళ్ళటానికి తయారయ్యింది. నేనే ఇవాల్టికి కాలేజీ వద్దు, రెస్ట్ తీసుకోమని పాలు తాగించి పడుకోబెట్టి వచ్చాను. మోహన్ గారు విసుగ్గా, ప్రతి నెల వచ్చే నొప్పి కూడా కొత్తేనా? ఆ మాత్రం భరించలేకపోతే ఎలా? ఇదో వంక మీ ఆడవాళ్ళకి, పనులు ఎగ్గొట్టి ఇంట్లో ముసుగు తన్ని పడుకోవటానికి అని విసురుగా కాఫీ కప్పు పక్కన పెట్టి స్నానం చేయటానికి వెళ్ళిపోయారు. భర్త మాటలకి కళ్ళల్లో చేరిన నీటిని పైట చెంగుతో ఒత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది జానకి. భర్తకి ఆడవాళ్ళంటే అంత చులకన ఎందుకో అర్థం కాలేదు. పెళ్ళైన మొదటి నుండి తనకి ఆ విసుర్లు కసుర్లు అలవాటైపోయాయి. కానీ కడుపున పుట్టిన కూతుర్ని కూడా అదేవిధంగా చూసేసరికి తట్టుకోలేకపోయింది జానకి. మోహన్ రెడీ అయ్యి వచ్చేసరికి జానకి టిఫిన్ సిద్ధం చేసి ఉంచారు. ఆయన టిఫిన్ తినగానే షాప్కి వెళ్ళిపోతూ ఇంకా మొద్దులా నిద్రపోతున్న కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న, నేను షాప్కి వెళ్తున్నాను, నీకు కాలేజీకి టైం అయింది, త్వరగా లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళు నాన్న అని ప్రేమగా కొడుకుని లేపి తను బాత్రూమ్కి వెళ్ళే వరకు ఉండి ఆయన షాప్ ఓపెన్ చేసే టైం అవడంతో జానకి ఇచ్చిన క్యారేజ్ తీసుకొని షాప్కి వెళ్ళిపోయారు. మోహన్ గారు ఒక మధ్యతరగతి వ్యక్తి. తనకి ఉన్న చిన్న ఆటోమొబైల్ షాప్ ద్వారానే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయన దృష్టిలో ఆడవాళ్ళంటే ఇంటి పనులకి, మగవాళ్లకు సేవ చేయటానికి మాత్రమే అనే అపోహతో పెరిగిన వ్యక్తి. ఆ విధంగానే కట్టుకున్న భార్యని అర్థం చేసుకోకుండా, కడుపున పుట్టిన కూతురిని కూడా ప్రేమగా చూడకుండా, తనని ఉద్ధరించేది తన కొడుకే అని తనని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. తండ్రి షాప్కి వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత భరత్ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కాళ్ళు చాపుకొని కూర్చొని టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఫోన్లో గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి ఉదయం షాప్కి వెళ్తే మళ్ళీ తను కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు. అది తెలిసి ఎలాగూ షాప్కి వెళ్ళిపోయారు కాబట్టి హ్యాపీగా తను కాలేజ్కి ఎగనామం పెట్టాలని డిసైడ్ అయిపోయాడు. తను లేచి వచ్చి చాలాసేపు అయినా టిఫిన్ తీసుకురాకుండా ఉన్న వాళ్ళ అమ్మ మీద చాలా కోపం వచ్చింది భరత్కి. ఫోన్ పక్కకు విసిరికొట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గిన్నెలు అన్నీ మూతలు తీసి చూశాడు. అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఏంటి, అమ్మ టిఫిన్ చెయ్యలేదా ఇవాళ? మరి నాన్న ఏం తిని వెళ్ళారు? నాన్న బయట ఫుడ్ తినరు కదా. చేసే ఉంటుంది కానీ ఇక్కడ పెట్టలేదు ఏమో అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని అమ్మా అమ్మా అని పెద్ద పెద్ద కేకలు వేయటం మొదలుపెట్టాడు. అసలే భర్త కూతురి పరిస్థితిని అర్థం చేసుకోకుండా అవమానించి వెళ్ళారు అనే బాధలో ఉన్న జానకికి కొడుకు అరుపులకి ఆ బాధ కోపంగా మారి విసురుగా పెరట్లో పని వదిలేసి డైనింగ్ రూమ్కి వచ్చింది. వస్తూనే, ఏరా తెల్లవారి ఇప్పుడు లేచి మళ్ళీ ఆంబోతులా అలా అరుస్తున్నావు? ఏం కావాలి అని కోపంగా అరిచింది. ఎప్పుడూ శాంతంగా ఏది అడిగితే అది మాత్రమే చేసి పెట్టే అమ్మ అపరకాలిలా అలా అరిచేసరికి బిక్కమోహం వేసుకొని కుర్చీలో ముడుచుకొని కూర్చుండిపోయాడు భరత్. జానకి ఇంట్లోకి వస్తూ, ఏరా కాలేజీకి వెళ్లకుండా
ఇవాళ ఎందుకు ఇంట్లో ఉండిపోయావు? పైగా టీవీ చూసుకుంటూ గేమ్ ఆడుకుంటూ పెద్ద తహసీల్దారు ఉద్యోగం చేస్తున్నట్టు అరుస్తూ ఉన్నావు. చేసేది ఏమీ లేదు కానీ నీకు అన్ని టైంకి అమర్చి పెట్టాలా అని కోపంతో ఊగిపోయింది. భరత్కి వాళ్ళ అమ్మ అలా అరుస్తుంటే భయం వేసినా వాళ్ళ నాన్న ముందు ఎప్పుడు నోరు మూసుకొని ఉండే వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని తను కూడా నోరు పెంచి, ఎందుకమ్మా నా మీద ఓ అరుస్తున్నావు? ఏ నీ కూతురు ఇంకా అక్కడ ముడుచుకొని పడుకొని ఉంది. నేను అట్లీస్ట్ లేచి ఫ్రెష్ అయ్యాను. అది చూడు ఎంత బద్ధకంగా పడుకొని ఉందో. పైగా నువ్వు దాన్ని అరవటం మానేసి నన్ను అరుస్తున్నావు అన్నాడు. అసలే భర్త మాటలకి తీవ్రంగా కుంగిపోయి ఉన్న జానకి కొడుకు మాటలకి సహనం చచ్చిపోయి ఆవేశంగా కొడుకుని కేకలు వేసింది. ఏమనుకుంటున్నారా మీ తండ్రి కొడుకులు ఆడవాళ్ళ గురించి? ఆడవాళ్ళంటే అంత చులకన? ప్రతి నెల వచ్చే ఋతుక్రమాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. ఆ బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏ మనుషులరా మీరు? తల్లికి విలువ ఎలా ఇవ్వాలో తెలియని విధంగా తయారయ్యావు. అంతా మీ నాన్నగారి ప్రవర్తన వల్లే. ఆయనకి ఒక తల్లి ఉంది, అక్క చెల్లి ఉన్నారు. ఏం లాభం? భార్యని కూతుర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నెల నెల వచ్చే ఋతుక్రమాన్ని కూడా అవహేళన చేసి వెళ్ళారు. ఒక రకంగా అమ్మతనాన్ని అవమానించారు. మమ్మల్ని తక్కువగా చూస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ తన తల్లి కూడా ఒక ఆడదే. తన తల్లిని కూడా అవమానించాను అని మీ నాన్నకి అర్థం కావటం లేదు అని కోపంగా ఆవేశంగా బాధతో అరిచింది. భరత్ వాళ్ళ అమ్మ మాటలు అన్నీ విని విసుగ్గా, ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? అవన్నీ నాకేం తెలుసు? నాన్నతోటి మాట్లాడు, నాకు ముందు టిఫిన్ పెట్టు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. జానకి తల కొట్టుకొని, ఎందుకా? ఇప్పుడే నీకు సరైన విషయాలు తెలియకపోతే రేపు నీకు వచ్చే భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతుంది. కనీసం నువ్వైనా ఆడవాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకొని వారికి గౌరవం ఇవ్వటం నేర్చుకో. అందరికీ ఆడదే ఆధారం అని తెలుసుకో అని విసురుగా కిచెన్లోకి వెళ్ళి తాను వేసిన దోశలను తెచ్చి కొడుక్కు పెట్టి లోపలికి వెళ్ళిపోయారు. రాత్రి షాప్ నుంచి తీసుకువచ్చిన బ్యాగు ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడంతో షాపు వరకు వెళ్ళిపోయిన మోహన్ గారు వెనక్కి తిరిగి వచ్చేసరికి జానకి కొడుకుతో ఆవేశంగా మాట్లాడుతున్న మాటలు విన్నారు. హాల్లోనే పక్కగా టేబుల్పై పెట్టి బ్యాగుని తీసుకొని మౌనంగా వెనుతిరిగి షాప్కి వెళ్ళిపోతూ జానకి మాట్లాడిన మాటల్ని ఒకసారి ఆలోచించారు. అలా ఆ ఆలోచనలో కూతుర్ని కూడా అర్థం చేసుకోకుండా చిన్నతనంగా చూసిన తన తండ్రితనాన్ని తిట్టుకొని ముందుకు వెళ్తూ రోడ్డు వారగా ఉన్న మెడికల్ షాప్ చూసి అక్కడ తన బండిని ఆపి మెడికల్ షాప్కి వెళ్ళి కూతురి పరిస్థితి చెప్పి మందులు కొన్నారు. ఆ మందులను తీసుకొని మళ్ళీ ఇంటికి పయనమయ్యారు. ఇంటికి చేరుకున్న మోహన్ గారికి కొడుకు హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు. తండ్రిని సడన్గా ఇంటి గుమ్మంలో చూసి భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయి. భయంతో ఫోన్ పక్కన పడేసి లేచి నిలబడ్డాడు. మోహన్ గారు సీరియస్గా ఒక చూపు చూసి లోపలికి వచ్చేసరికి డైనింగ్ రూమ్ దగ్గర భారతి బుక్ చదువుకుంటూ ఉంటే జానకి గారు తనకి టిఫిన్ తినిపిస్తూ కనిపించారు. హఠాత్తుగా భర్త రాకను చూసిన జానకి భారతికి తినిపించటం ఆపి కంగారుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని తడిమి చూసింది. నిలువెల్లా చెమటలతో తడిసిపోయిన ఆయన్ని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలాగి కూర్చోబెట్టి తాగటానికి మంచినీళ్లు ఇచ్చి తన పైట చెంగుతో మొహానికి పట్టిన చెమటను తుడిచి పైన ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్న పైట చెంగుతో ఆయనకి విసురుతూ సపర్యలు చేసింది. మోహన్ గారికి ఆమె సపర్యలు కొట్టకనే చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది. తన జేబులోని మందులు బయటకు తీసి భారతి చేతిలో పెడుతూ, టిఫిన్ తినేసి ఈ టాబ్లెట్ వేసుకొని కాసేపు నిద్రపో అమ్మా, కడుపు నొప్పి తగ్గిపోతుంది, తర్వాత చదువుకోవచ్చులే అని తన చదువుతున్న పుస్తకాన్ని మూసి టిఫిన్ ప్లేటు తను తీసుకొని కూతురికి తినిపించారు.
భర్తలో వచ్చిన ఆ మార్పుకి జానకి కళ్ళు వర్షించాయి. భారతి కూడా షాక్గా తండ్రి పెట్టే టిఫిన్ తినాలా వద్దా అని భయంగా చూసింది. ఎప్పుడు చూసినా తనని తిట్టే తండ్రి అలా ప్రేమగా టిఫిన్ తినిపించి టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పేసరికి తన కళ్ళ వెంట నీళ్లు కారాయి. మోహన్ గారు భారతి కన్నీళ్లు తుడిచి, లేదు బంగారం, ఇంకా ఏడవకు, ఆడవాళ్ళు అని ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసి చాలా బాధ పెట్టాను. మగాడికి ఆడది అని మరిచాను, నన్ను క్షమించండి అని కూతురు చేతులు భార్య చేతులు పట్టుకొని తన తలకు ఆంచుకొని క్షమాపణ అడిగారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదములు. మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.